ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉందాం. అంతేకాకుండా ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం. జాగ్రత్త. మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. అందుకే అంటారు పెద్దలు, మౌనం మనసును శుద్ధి చేస్తుంది, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది అని. అవునంటారా కాదంటారా? అవునైతే చిన్న కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.